అత్సరళుడు హంసపక్ష శితచామర గంధవాహిని మహోచ్చల సుధాకర రుచిరాతపత్ర సుభగ ప్రవిలంబిత హరవల్లరి సరసగళ తుషార కణజాల విరాజిత మంగళాంగుడై అన్నాడు పోతనమాచుడు. ఆ శ్రీకృష్ణ భగవానుని యొక్క పవిత్ర పదపద్మాలను ఆశ్రయించి దివ్య సమాశ్రయం చేసిన గురువుగారు ప్రణవానంద స్వామి వారు ఈరోజు శ్రీ నృసింహ కూచిపూడి నాట్యభారతి అధిపతి శ్రీయుత అక్కుల శ్రీనివాస్ కుమార్ గారిని వారి సైన్యం మొత్తాన్ని కూడా ఆశీర్ అభినందన చందనలతో ముంచెత్తేందుకు విచ్చేశారు. మహద్భాగ్యం. ఒక్కసారి మీ అందరి సపట్లో మరి ఒకసారి మా ప్రణవానంద గురువు గారికి నమో నమః పునః తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఇప్పుడే మా కో యాంకర్ చెప్పినట్టుగా కళలను ఆరాధిస్తూ ఎందరో తల్లిదండ్రులు తమ చిన్నారులని శ్రీ నరసింహ కూచిపూడి నాట్యభారతి సంస్థ వైపు ప్రోత్సహిస్తూ భావితరాలలో ఈ తెలుగుదనాన్ని, ఈ సంప్రదాయాన్ని, ఈ శాస్త్రీయతను పరిరక్షించేందుకు సహకరిస్తున్నారు. వారందరికీ కూడా వందనం, అభివందన చందనం, మా నమస్కార నందివర్ధనాలను అందిస్తున్నా. ఇక ప్లీజ్ రిలీజ్ ది స్క్రీన్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు శ్రీ నృసింహ కూచిపూడి నాట్యభారతి 35వ వార్షికోత్సవ వేడుకలకు విచ్చేసిన పెద్దలందరికీ కూడా మా వినమ్రపూర్వక పవిత్ర దివ్య ముకుళిత హస్త నీరాజనాలను సవినయంగా అందిస్తూ జ్యోతి ప్రకాశనం చేసేందుకు పెద్దలను ఆహ్వానించేందుకు ముందుగా సంస్థ పక్షాన శ్రీయుత అక్కుల శ్రీనివాస్ కుమార్ గారిని మీ అందరి చప్పట్ల మధ్య వేదికకు సాదరంగా స్వాగతిస్తున్నా. ఇందాక మనం అనుకున్నట్టుగా కదిలే కమలాక్షుడు, నడిచే నారాయణుడు, పిలిచే దైవం మా ప్రణవానంద స్వామి వారు. వారు రావడం శుభకరం, శోభస్కరం, తేజస్కరం, ప్రీతివర్ధనం. మీ అందరి చప్పట్ల మధ్య వారిని పవిత్రంగా వేదికా క్షేత్రానికి స్వాగతిస్తున్నా. మరి ఈ వేదిక పరమేశ్వర స్వరూపం. వారు రావడం మహద్భాగ్యం. వారికి స్వాగతం. అలానే జ్యోతి ప్రజ్వలన కోసం గంప నాగేశ్వరరావు గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. మీ మోటివేషనల్ స్పీచ్ లాగానే అండ్ డైరెక్ట్గా ఫస్ట్ టైం సార్ ఐఎమ్ జస్ట్ వాచింగ్ యూ అండ్ ఐ హోప్ ప్రోగ్రామ్ మధ్యలో కూడా అదే మోటివేషనల్ స్పీచ్ తోటి మా అందరినీ కూడా మోటివేట్ చేస్తారనుకుంటున్నాను. అండ్ టాప్ క్లాస్ కూచిపూడి గురు శ్రీయుత పసుమూర్తి శేషుబాబు గారిని మీ అందరి చప్పట్ల మధ్య సాధారణంగా వేదికా క్షేత్రానికి స్వాగతిస్తున్నా. వెల్కమ్ సార్. అదేవిధంగా అంతర్జాతీయ ధ్వన్యనుకరణ ధురీనుడు, శాస్త్రవ దూర్దండమాన ప్రచండ గంభీర గళ సంపన్నుడు మిమిక్రీ రమేష్ గారికి సాదర స్వాగతం. అదేవిధంగా పెద్దలు శ్రీయుత దైవజ్ఞ శర్మ గారికి, మోనిత గారికి స్వాగతం. మోనిత మోస్ట్ డైనమిక్ లేడీ లీడర్ అండ్ గ్రేట్ డెర్మటాలజిస్ట్. వెల్కమ్ ప్లీజ్. అండ్ కీర్తి రెడ్డి గారు ప్లీజ్ వి వాంట్ యూ టు బీ ఆన్ ద స్టేజ్ అండి ఫర్ ద జ్యోతి ప్రజ్వలన. ప్లీజ్ మీ యొక్క ఇంపార్టెంట్ టైంని మా అందరికి ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలానే ఆర్జీయూకేటీ అసోసియేట్ డీన్ అండ్ ఇంజనీర్ మిస్టర్ అండ్ మిస్సెస్ డాక్టర్ మహేష్ గారు సార్ మీరు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. మిస్టర్ అండ్ మిస్సెస్ సార్ ప్లీజ్. మరి సీనియర్ యాక్టర్ ధనరాజు గారు, నవరస పోషణ చండుడు, నటనాంకిత జీవనుడు, వారికి కూడా సాదర స్వాగతం. వెల్కమ్ ధనరాజు గారు. అదేవిధంగా కుసుమ భోగరాజు గారికి సాదర స్వాగతం. రండి. ఆదర్శ ఫౌండేషన్ అధిపతి రండి. వేద మంత్ర విహితంగా స్వాగతం. ప్రపంచమానోరుదితాని విశ్వా అపాఘశగుం సనుదతామరాతిం పునర్నో దేవ్యతి స్పృణోతు పునర్వసూనః ప్రణేతాం యజ్ఞం పునర్నో దేవావయంతు సర్వే పునః పునర్వో హవిషాయ జమ
ఏవానదేవ్యతిరనస్వ విశ్వస్య భర్తీ జగతః ప్రతిష్ఠా పునర్వసు హవిషా వర్ధయంతి ప్రియం దేవానామప్యేతు పాతః బృహస్పతి ప్రథమం జాయమానః తిష్యన్నక్షత్రమపి సంబభూవ శ్రేష్ఠో దేవానాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశూనాం భవతి చంద్రమా వా అపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశూనాం భవతి ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి అగ్నిర్వా అపామాయతనం ఆయతనవాన్ భవతి యోగ్నేరాయతనం వేద ఆయతనవాన్ భవతి आपो वा अग्नेरायतनं आयतनवान् भवति य एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति येऽप्यस्य जातवेदो भक्तन्दिरितिं मम पशुगस्य मह्यमाव जीवनं च दिशो दिशा अत्र मुहूर्तस्सुमुहूर्तोऽस्तु काले सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यन्त कूल्यतपासिद्धिरस्तु भवति हितायः पुरुषश्चितेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति శతమానం భవతి అన్నారు పెద్దలు, బ్రాహ్మణ శ్రేష్ఠులు, భూసురోత్తములు. శత అంటే సంస్కృతంలో 100 అని అర్థం కాదు, వందల కొలది అని అర్థము. సహస్ర అంటే అనంత అని. అనంతమైన యశస్సు ఈ సంస్థ సంపాదించాలని ఆశీర్వచనం అందించిన పెద్దలందరికీ కూడా ఒక్కసారి మీ అందరి చప్పట్లతో జయోస్తు అంటూ వెంటనే వాణి లక్ష్మి అంటూ మొట్టమొదటి నృత్యాంశంతో మన ముందుకు వస్తున్నారు. తస్విక, అభిజ్ఞ, శ్రాగ్వి, శరణ్య, వాగ్నిక, భూవిక, తన్వి, శ్రీనిక, కార్తీక సాయి, హన్వి, యజ్ఞ కార్తిక. స్వాగతం. ముందుగా సంప్రదాయ విహితంగా అంబాపరాకు దేవి